అధ్యాయం 32-33 వాక్యాన్ని చదవండి. మార్కు సువిశేషం 13ஆம் அதிகாரம் 32-33 வசனங்களை படியுங்கள். మార్క్ 13th chapter 32 and 33 లాస్ట్ వీక్ చదివిన వాక్యమే. ఆ దినమున గూర్చియు ఆ గడియన గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడును ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ಪ್ರಾರ್ಥನೆ ಚೆಯ್ಯಿಡಿ. ಇದಲ್ಲದೆ ಆ ದಿನದ ವಿಷಯವಾಗಲಿ ಆ ಗಳಿಗೆ ವಿಷಯವಾಗಲಿ ನನ್ನ ತಂದೆಗೆ ತಿಳಿಯುವುದೇ ಹೊರತು ಮತ್ತಾರಿಗೂ ತಿಳಿಯದು, ಪರಲೋಕದಲ್ಲಿರುವ ದೂತರಿಗೂ ತಿಳಿಯದು. ಆ ಗಡಿಯ ಆ ದಿನము ఏదనగా அந்த நாள் என்று சொன்னால் எந்த நாளா అది இருக்கிறது? మనకి యేసు ప్రభు మన యొక్క యేసయ్య మధ్యాకాశముల మేఘాల మీద వచ్చినటువంటి దినము. அந்த நாள் என்று சொன்னால் அது நம்முடைய கர்த்தராகிய இயேசுவானவர் மத்தியவனத்திலே வருகிற நாளா ఆయన இருக்கிறது. మధ్యాకాశముల మేఘాల పైన దేనికి వస్తారు అంటే நம்முடைய இயேசுவானவர் మధ్యవనத்திலே ఎదற்கு వర இருக்கிறார். ఆయన తన కొరకు సిద్ధపడినటువంటి పెండ్లి కుమార్తె సంఘము అనగా మనల్ని ఆయన సిద్ధపడినటువంటి వారిని తీసుకొని పోయేదానికి ఆయన త్వరగా ఆయన రానై ఉన్నారు. அவருடைய மனவாட்டி சபையான நம்மை அவருடன் ஆயத்தப்பட்டிருக்கிற நம்மை கொண்டு போவதற்கு அவர் சீக்கிரம் வர இருக்கிறார். మనము ఎంతో జాగ్రత్తతో ఎంతో మెలకువతో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. அதற்கு நாம் எவ்வளவு ஜாக்கிரதையாக எவ்வளவு எச்சரிக்கையாக இருக்க வேண்டிய அவசியம் இருக்கிறது. తీతు 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చూడగా తీతు 2వ அதிகாரம் 12వ వచనం படிக்கும்போது భక్తిహీనతను ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తము మహాదేవుడును రక్షకుడునైన ఎదురు చూచుచు స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను మనము స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను మనము బ్రతకాలి. ఇహలోకము యొక్క మాలిన్యముని ఇహలోక కార్యములను విసర్జించి దేవుని కొరకు మనము నీతితోను భక్తితోను మనము జీవించాలని ఇక్కడ చెప్పబడి ఉన్నది. இந்த உலகத்தின் லௌகிக இச்சைகளை வெறுத்து தெரிந்த புத்தியுள்ளாயும் இருந்து நீதியும் தேவபக்தியும் உள்ளவர்களாய் இருந்து இந்த உலகத்திலே நாம் வாழ வேண்டும் என்ற வசனம் சொல்லுகிறது. ఇదంతా గత వారములో చెప్పినాను కాబట్టి నేను డీటెయిల్ గా పోకుండా రీకాల్ మాత్రం చేస్తూ ఉన్నాను. ఇవెల్లం కూడా கடந்த வாரத்துல சொல்லி இருக்கேன். அது எல்லாத்துக்கும் நினைவுக்கு கொண்டு வருகிறேன். మనము ఒకప్పుడు పాపములో జీవిస్తూ ఉంటిమి. ஒரு కాలத்துல நாம் எல்லாரும் பாவத்தில் పాపముతో జీవించి మన యొక్క ప్రయాణం ఎక్కడికి కొనసాగుతూ ఉండే పాపத்தில் జీవితున్నప్పుడు ప్రయాణం ఎங்கே పోయి கொண்டிருந்தது. నరకం యొక్క వైపు మన యొక్క గమ్యమైనది ఉండే నరకத்துக்கு தான் நம்முடைய பயணம் இருந்து கொண்டிருந்தது. అలాంటి మనల్ని దేవుడు ప్రేమించి அப்படிப்பட்ட நம்மை தேவன் நமக்கு విడిచి భూమికి ఆయన దాసుడుగా వచ్చి அவர் நம்முடைய ரட்சிக்கப்படிக்கு அவர் భూమికి அவர் அடிமை ரூபம் எடுத்து வந்து మన సకల పాపముల్ని ఆయన మీద మోసుకొని நம்முடைய సకల పాపముల తన్మేలే அவர் ఏற்றுకొని ఆయన పాప పరిహారార్థ బలిగా మన యొక్క పాపమునంతా కూడా కల్వారి సిలువలో ఆయన నివారణ చేసిరి. நம்முடைய எல்லா பாவங்களையும் அவர் நிவர்த்தி செய்யும்படிக்கு அவர் சிலுவையிலே கல்வாரி சிலுவையிலே அவர் நமக்காக பலியானார். పాపము చేసిన వాడు శిక్ష అనుభవించాలి. పాపం செய்கிற இந்த மனிதனும் మనము చేసినటువంటి పాపము ద్వారా దేవుడు మన తరపున దేవుడు శిక్ష అనుభవించిరి. பாருங்கள் நாம் தவறு செய்தவங்க நாம இருக்கிறோம். ஆனால் நம்முடைய பரிசுத்திலே இயேசுவானவர் அந்த எல்லா தண்டனையும் தன்மேல் ஏற்றுக்கொண்டிருக்கிறார். అలాంటి మనల్ని దేవుడు ప్రేమించిన గొప్ప కార్యాన్ని చేసి మనకు రక్షించబడినటువంటి ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించిరి. அப்படிப்பட்ட தேவனானவர் நம்மை நேசித்து நம்மை ரட்சித்து நமக்கு இப்படிப்பட்ட காரியத்தை அவர் வழி செய்து வைத்திருக்கிறார். మనిషిని పాతి పెట్టి బాప్టిజంలో పాతి పెట్టి నీతి సూర్యుని ధరించుకొని మనము బాప్టిజంలో ఒక నూతన సృష్టిగా మారుతూ ఉన్నాము. நம்முடைய பழைய மனிதனை தன்னிலே அவனை புதைத்து வைத்து நீதி சூரியனை ధరించుకొண்டு புதிய மனிதனாக நாம் வெளியே வருகிறோம். పరిశుద్ధాత్మని పొందుకొని ఆ బలముతో ఈ యొక్క యాత్రని నిత్య నరకము వైపు నుండి నిత్య జీవము వైపు మనము చేసేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకத்தை பெற்றுக்கொண்டு நாம் கர்த்தருடைய வருகைக்கு ஆயத்தப்படும்படிக்கு ஆவியானவர் நம்மை பலப்படுத்திக் கொண்டே வருகிறார். ఈ నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించిరి. எப்படிப்பட்ட நம்பிக்கை கர்த்தர் நமக்கு கொடுத்திருக்கிறார். పరలోకము దేవుని యొక్క యెరూషలేము నూతన యెరూషలేము సియోను అనేటువంటి ఆ యొక్క సౌభాగ్యముని దేవుడు మనకు అనుగ్రహించిరి. தேவனானவர் நமக்கு இந்த பரலோகத்தையும் புதிய எருசலேம் சீயோனையும் நமக்கு கொடுத்திருக்கிறார். ఆ యొక్క స్థలమునకు మనల్ని తీసుకొని పోయేదానికి దేవుని యొక్క రెండో రాకడ అనేటువంటి నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించిరి. அவருடைய இரண்டாவது வருகையிலே நம்மை கொண்டு சென்று அங்கே வைப்பதற்கு தேவன் நம்பிக்கை கொடுத்திருக்கிறார். ఇంత గొప్ప నిరీక్షణ ఇచ్చి పరలోకం యొక్క మార్గములో పరలోకం యొక్క బాటలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు.
எவ்வளவு பெரிய நம்பிக்கை நமக்கு கொடுத்து பரலோகத்தின் வழியில் நம்மை நடத்துகிறார். మనము స్వస్థ బుద్ధితోనూ நாம் தெளிந்த మనము புத்தியுள்ளவர்களாய் నీతితోనూ இருந்து మనము జీవించాలి. நீதியுடன் ஜீவிக்க வேண்டும். మనము ఏ మార్గములో వెళ్ళుచున్నప్పటికీ కూడా, நாம் இந்த வழியில போய் கொண்டிருந்தாலும் ఏ கூட, పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, எப்படிப்பட்ட நிலைமையில் இருந்தாலும் கூட, మనకిచ్చినటువంటి ఏక శుభప్రదమైనటువంటి ఏక నిరీక్షణ మనకున్నది. நமக்கு ஒரு நல்ல ஒரு நம்பிக்கை ఈ இருக்கிறது. రోజు మనం ఒక కష్టం యొక్క మార్గములోనే పోవచ్చు, நாம் இன்றைக்கு ஒரு கடினமான கஷ்டத்தின் வழியிலே போய் ఒక கொண்டிருக்கலாம். విడవబడినటువంటి ఒక స్థితిలోన మనం కనబడవచ్చు. ஒரு கைவிடப்பட்ட நிலைமையில் காணப்படலாம். మనము ఏ స్థితిలో ఉన్ననో దేవుడు మనల్ని ప్రేమించి ఇట్టి నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. நாம் எப்படிப்பட்ட நிலைமையில் இருந்தாலும் கர்த்தர் நம்மை நேசித்து இப்படிப்பட்ட ఈ நம்பிக்கையை నిరీక్షణ నిమిత్తము கொடுத்திருக்கிறார். మనము స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళమై ఉండాలి. ஆகையால் இந்த நம்பிக்கைக்கு நாம் தெளிந்த புத்தியுள்ளவர்களாய் இருக்க మనము வேண்டும். నీతితో భక్తితో మనము జీవించాలి. நாம் நீதியுடனும் தேவ பக்தியுடனும் ஜீவிக்க வேண்டும். మనము నీతితోను భక్తి లేక మనము ఆ యొక్క ఆశల్ని వదిలిపెట్టి మనము ఈ యొక్క లోక ఆశల్ని వదిలిపెట్టి నీతితో భక్తితో మనము జీవించినటువంటి పిల్లలమై ఉండాలి. நாம் இந்த லௌகிக இந்த எல்லா இச்சைகளையும் விட்டு நாம் நீதியுடனும் தேவ பக்தியுடனும் ஜீவிக்க దేవుడు வேண்டும். మనల్ని ప్రేమించి సర్వమును పరలోకం యొక్క సకల సౌకర్యముల్ని వదిలి ఆయన దీనుడుగా ఈ యొక్క లోకమునకు వచ్చి మన పాపములన్నీ కూడా ఆయన మీద మోసుకొని కల్వారి సిలువల పాప పరిహారార్థ బలిగా ఆయన మారి ఆయన పాతి పెట్టబడి ఆయన మూడవ రోజు పునరుత్థానుడై ఆయన మరలా దేవుని యొక్క సింహాసనమునకు ఆయన హెచ్చించబడిరి. தேவனால் அவர் தன்னுடைய மகிமையை விட்டுவிட்டவராக நமக்கென்ற பூமியிலே அடிமை ரூபம் எடுத்து பூமியிலே பாடுகளை பட்டு நம்முடைய பாவங்களை தன்மையில் ஏற்றுக்கொண்டு அவர் சிலுவையில் மரித்து மூன்றாவது நாள் உயிர்த்தெழுந்து போய் அவருக்கு அந்த அவர் சிங்காசனத்தில் உட்கார்ந்திருக்கிறார். ఆయన భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క దినముల్లో ఆయన చెప్పినటువంటి వార్త ఏమనగా, அவர் பூமியிலே உயிரோடு இருந்த ஊழியம் செய்த நாட்களிலே அவர் சொன்னதான வார்த்தை என்னவென்றால், యోహాను సువార్త 14వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదవండి. யோவான் சுவிசேஷம் 14ஆம் அதிகாரம் 4ஆம் வசனம் படியுங்கள். నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. హల్లెలూయా. 14:3 நான் போகிற இடத்தை அறிந்திருக்கிறீர்கள், நான் போகிற இடத்தை அறிந்திருக்கிறீர்கள், வழியையும் அறிந்திருக்கிறீர்கள் என்றார். வழியும் அறிந்திருக்கிறீர்கள் என்று சொன்னார். நான் போய் உங்களுக்காக ஒரு ஸ்தலத்தை ஆயத்தம் நான் பண்ணினேன். போய் உங்களுக்கு ஒரு ஸ்தலத்தை ஆயத்த பண்ணின பின்பு நான் இருக்கிற இடத்திலே நீங்களும் இருக்கும்படி நான் மறுபடியும் வந்து உங்களை என்னிடத்திலே சேர்த்துக் கொள்ளுவேன். నేను పోవునటువంటి మార్గము మీకు తెలియపరుస్తూ ఉన్నాను. నేను వెళ్ళి మీకు ఒక స్థలమును సిద్ధపరిచి మరలా నేను వస్తాను, ఆ స్థలమునకు మిమ్మల్ని తీసుకొని పోతాను. హల్లెలూయా. మన యొక్క దేవుడు భూమి మీద సేవ చేసినటువంటి దినముల్లో చెప్పినటువంటి వార్త ఇది. நம்முடைய இயேசு பூமியிலே விழுந்த நாட்களே நான் போகிற வழியை நீங்கள் அறிந்திருக்கிறீர்கள், ஆகையால் நான் போய் உங்களுக்கு என்று ஒரு ஸ்தலத்தை ஆயத்தம் பண்ணின பின்பு உங்களை என்னிடத்தில் கொண்டு செல்வேன் என்று சொல்லி இருக்கிறார். ஆமென். మన యొక్క దేవుడు చెప్పిన దేవుడు నమ్మకస్తుడు. அப்படி சொன்ன தேவன் உண்மையுள்ள தேவனாய் இருக்கிறார். లోకములో ఒక స్థలము కావాలి అంటే, இந்த பூமியில் நமக்கு ஒரு இடம் வேண்டும் என்று சொன்னால் కోట్లు నిన్న కూడా నేను బెంగళూరు కని ప్రేయర్ కని పోయినాను. బెంగళూరు ప్రేయర్ పోయినాను. நேற்று தினத்திலே பெங்களூருக்கு என்று பிரேயர் என்று போயிருந்தேன். ఒక ఇంటీరియర్ ఏదో బెంగళూరు ఇంకా చాలా దూరం విలేజ్ అంత ఇంటీరియర్ లో ఉండేటటువంటి ఒక స్థలముల్లో కూడా ఆ స్థలములో 70 లక్షలు, 1 లక్ష, 1 కోటి, ఒక 2 BHK రూములు, అది అపార్ట్మెంట్లలో అది ఒక 70 లక్షలు. ఎంతంత వెలలు అంటే ఈ లోకముల, ఈ భూలోకముల, ఈ మట్టి లోకముల, ఈ మట్టి భూమిలో అంతంత వెలలు. ఎట్లా మనుషులు బ్రతకాలి, ఎట్లా జీవించాలి, ఎట్లా బ్రతకాలి, దానికి తగిన వరమానం లేదు. అయితే జీవితం మాత్రం ఇంత కాస్ట్లీగా ఉంది, ఇంత కష్టముగా ఉంది అని చాలా బాధ అనిపించింది. అయితే మన యొక్క దేవుడు మనకు ఒక శుభప్రదమైనటువంటి ఒక నిరీక్షణ అనుగ్రహించి ఉన్నాడు. பாருங்கள், இந்த பூமியில் ஒரு இடத்தை வாங்க வேண்டும் சொன்னால் எத்தனை கோடி கோடி கணக்கில் அப்படி சொல்லுகிறார்கள். ஜனங்கள் எப்படித்தான் அதை வாங்குவார்கள், எப்படித்தான் வாழ்வது. ஆனால் தேவன் நமக்கு ஒரு நம்பிக்கை கொடுத்திருக்கிறார், நமக்கு ஒரு இடத்தை ஆயத்தம் பண்ணுவேன் என்று சொல்லி இருக்கிறார். మన యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక నిరీక్షణ, శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఏదనగా, தேவன் நமக்கு கொடுத்த நல்ல ஒரு நம்பிக்கை என்னவென்று சொன்னால், బిడ్డ, என்னுடைய பிள்ளையே, భూమి మీద నీ యొక్క జీవితము అల్పకాలమే, స్వల్పకాలమే. இந்த பூமி మీద உன்னுடைய ஜீவிய நாட்கள் அது கொஞ்ச காலம் அற்ப நாட்களா இருக்கிறது. ఈ కొద్ది కాలం యొక్క శ్రమ, ఈ కొద్ది కాలం యొక్క జీవితమునకి నువ్వు ఇంతగా శ్రమ పడవద్దు. இந்த கொஞ்ச நாட்களின் జీవితಕ್ಕೆ நீ அதிகமாய் பிரயாசப்பட வேண்டாம். ఏది నువ్వు ఈ లోకములో సంపాదించిన ఈ లోకముని వదిలిపోయేటప్పుడు నువ్వు ఏది కూడా నువ్వు తీసుకొని పోలేవు. இந்த பூமியில எதை சம்பாதித்து வைத்தாலும் நீ எதையும் கொண்டு போக முடியாது. నేను
మీకు మార్గముని తెలియపరుస్తూ ఉన్నాను. நான் உங்களுக்கு ஒரு வழியை ஆயத்தம் பண்ணுகிறேன். ఆ మార్గమును మీకు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. நான் போகிற வழி நீங்களும் அறிந்திருக்கிற வழியில் நான் போகிறேன். నేను వెళ్ళి நான் போய் మీకు ఒక స్థలమును సిద్ధపరిచి ஒரு ஸ்தலத்தை ஆயத்தம் பண்ணி అనేక వాసస్థలములు ఉన్నవి. என் பிதாவின் வீட்டில் அநேக வாசஸ்தலங்கள் నేను వెళ్ళి இருக்கிறது. మీకు ఒక స్థలమును సిద్ధపరిచి நான் போய் உங்களுக்கு ஒரு வாசஸ்தலத்தை ஆயத்தம் பண்ண பின்பு నేను మరలా వచ్చి நான் மீண்டும் வந்து మిమ్మల్ని తీసుకొని పోతాను. உங்களை கொண்டு போவேன். నేను ఉంటున్నటువంటి ఆ యొక్క స్థలములో సదాకాలం మీరు ఉండునట్లు நான் இருக்கிற இடத்துல நீங்களும் சதாகாலம் இருக்கும்படியாக మీకు స్థలమును సిద్ధపరిచి నేను వెళ్ళుచు ఉన్నాను. உங்களுக்கு இந்த ஒரு ஸ்தலத்தை பண்ணுவதற்கு நான் సిద్ధపరిచిన போகிறேன். వెంటనే నేను వస్తాను. ஆயத்தம் பண்ணின பின்பு మరి நான் ఇక மீண்டும் దేవుడు வருகிறேன். మధ్యాకాశముల మేఘముల మీద వచ్చినటువంటి సమయమైనది ఆసన్నమై ఉన్నది. நம்முடைய தேவனானவர் மத்தியவானத்திலே வருகிற நேரம் நெருங்கி అది ఏ నిమిషమైనా ఏ గడి అయినా ఏ దినమైనా ఉండవచ్చు. அது எந்த நொடியாயிலும் இருக்கலாம், எந்த நிமிஷமாயிலும், எந்த நாளாகிலும் ఆయన இருக்கலாம். వచ్చు దినమున మనము సిద్ధపాటుతో మనం ఉన్నట్లయితే நாம் அவர் வருகிற நேரத்தில் நாம் ஆயத்தமாய் இருப்போம் என்று ఇక లోక சொன்னார். కార్యములు, లోక చింతలు, లోక బాధలు, లోక జీవితము, లోక కార్యాలు, లోక వస్తువులు అన్ని వదిలి క్షణములో కనురెప్ప పాటలో మనము రూపాంతర శరీరమును ధరించుకొని మధ్యాకాశముల మేఘముల మీద మనం ఏ దేశములో ఏ భాషలు చెందినటువంటి వర్గములకు చెందినటువంటి జనమైన ఎక్కడ నివాసము చేసినటువంటి వాళ్ళమైన దేవుని కొరకు జీవించినటువంటి ప్రతి ఒక్కరు కూడా రెప్ప పాటల కనురెప్ప పాటల రూపాంతర శరీరమును పొంది దేవుని యొక్క నిత్య రాజ్యములో యుగ యుగములు యుగాంతరములు జీవించినటువంటి ఆ యొక్క స్థలమునకు దేవుడు తీసుకొని పోవును. பாருங்கள், நாம் எப்படிப்பட்டவர்களாக இருந்தாலும் சரி, நாம் எப்படிப்பட்ட ஜாதி இருந்தாலும் சரி, எப்படிப்பட்ட பாஷைக்காரர்கள், எப்படிப்பட்ட இனத்துக்குரியவர்கள் எந்த தேசத்தில் இருந்தாலும் சரி, கர்த்தரை அறிந்திருந்தோம் என்று சொன்னால், அவருக்கு என்று ஆயத்தமாய் இருந்து எச்சரிக்கை இருந்தோம் என்று சொன்னால், அவர் வரும் பொழுது நிச்சயமாய் கர்த்தர் நம்மை கொண்டு போகிறவராய் இருக்கிறார். ఇంకా ఈ లోక బాధలు లేదు, இனி நமக்கு இந்த உலகத்தின் பாடுகள் దుఃఖము இல்லை, లేదు, వేదన లేదు, బాధ లేదు, ఏదియూ లేదు. இனி கண்ணீர், கவலை, துக்கங்கள், கஷ்டங்கள் எதுவுமே இல்லை. సంతోషము, సమాధానము, ఆనందము కలిగినటువంటి శాశ్వతమైనటువంటి ఆ యొక్క రాజ్యమునకు దేవుడు తీసుకొని పోతానని చెప్పిన దేవుడు నమ్మకస్తుడు, వాగ్దానం చేసినటువంటి సత్య వాక్కుల సంపన్నుడై ఉన్నాడు. ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోయేది సత్యమే. சதாகாலம் எப்பொழுதும் சந்தோஷம், எப்பொழுதும் தேவனுடைய களிக்குறதான அனுபவத்திற்கு கர்த்தர் நம்மை கொண்டு போவேன் என்று சொல்லியிருக்கிற தேவன் அவர் உண்மையானவர், நிச்சயமே அவருக்கு வந்து நம்மை கொண்டு போகிறவராய் இருக்கிறார். ఈ రోజు మనము ఏది ఒక నిర్గతి కలిగినటువంటి ఒక స్థితిలో కనబడినను మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క రాజ్యము, ఆ యొక్క దేశము, దాని యొక్క వీధి, దాని యొక్క మట్టి బంగారు వీధి, దాని యొక్క మట్టి బంగారై ఉండును. பாருங்கள், நாம் இந்த பூமியிலே இன்றைக்கு நம்ம கதி இல்லாமல் இருக்கலாம், ஆனால் தேவன் நமக்கு என்று ஆயத்தம் பண்ணியிருக்கிற இடமானது அது பொன்னினாலும் செய்யப்பட்ட இடமா இருக்கிறது. పన్నెండు విధములైనటువంటి వజ్ర వైఢూర్యాలతో, రత్న మాణిక్యములతో, వైఢూర్యములతో కట్టినటువంటి ఆ యొక్క గృహమునకు, నిత్య గృహమునకు, శాశ్వత గృహమునకు మన యొక్క దేవుడు మనల్ని తీసుకొని పోయేదానికి ఆయన వస్తానని చెప్పి ఉన్నారు. அவர் நமக்கு ஆயத்தம் பண்ணியிருக்கிற அந்த ராஜ்யத்தை, அந்த வீட்டை நாம் பார்க்கும் பொழுது அது 12 விதமான கற்களாலே கட்டப்பட்ட ஒரு விலையுறந்த கற்களால் கட்டப்பட்ட ஒரு இடமா இருக்கிறது. ఆ రాజ్యమునకు సదాకాలము టెంపరరీగా 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కాదు, యుగాయుగములు ఆ యొక్క రాజ్యములో ఉండేదానికి మనల్ని తీసుకొని పోయేదానికి దేవుడు రెండవసారి రానై ఉన్నారు. நாம் இந்த பூமியிலே வாழ்கிற விதமாய் ஒரு 50 வருஷம், 70 வருஷம், 100 வருஷம் நிரந்தரமாய் யுகாயுகமாய் தேவனோடு இருக்க போதற்கு தேவன் நம்மை ஆயத்தம் பண்ணி வைத்திருக்கிறார். మొదటిసారి ఆయన మొదటిసారిగా ఈ లోకానికి వచ్చి పాప పరిహారార్థ బలిగా, మనందరి యొక్క పాప నివారణ బలిగా ఆయన బలిగా మారిరే. பாருங்கள், அவர் முதலாவது முறை பூமிக்கு வந்தார், நம்ம எல்லாருக்காகவும் பாவ நிவாரண பலியாய் மரித்து அவர் உயிருடன் சென்றிருக்கிறார். ఆయన మరలా లేచి పునరుత్థానము చెంది ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. அவர் அப்படியே உயிர்த்தெழுந்து போய் பிதாவின் வலது பார்சலிலே உட்கார்ந்து இருக்கிறார் என்று வசனம் சொல்லுகிறது. ఇది దేవుని యొక్క మొదటి రాకడై ఉన్నది. இது கர்த்தருடைய முதலாவது வருகையாக இருந்தது. ఆ మరలా దేవుడు రెండవసారి అయిన రానై ఉన్నాడు. ஆனால் மீண்டும் இயேசுவானவர் இரண்டாவது முறை பூமிக்கு வர ఎందు నిమిత్తము రానై ఉన్నాడు? அவர் ఎదற்கு வர இருக்கிறார்? మనందరిని తీసుకొని పోవుటకు ఆయన మరలా రెండవసారి రానై ఉన్నాడు. అదే దేవుని యొక్క రెండవ రాకడ. நாம் எல்லாரையும் அவருடன் கொண்டு செல்வதற்கு அவர் வர இருக்கிறார். அதுதான் இரண்டாவது வருகையாக இருக்கிறது. ఎందుకు ఆలస్యమో? అప్పుడు చెప్పిన కదా, 2000 సంవత్సరాల క్రితమే చెప్పిన కదా, ఇంకా ఎందుకు ఆలస్యం అని మనం తలంచవచ్చు. ஐயோ, தேவனானவர் சொன்னாரல்லவா, வருகிறேன் என்று சொன்னாரல்லவா, அவர் சொல்லி 2000 வருஷங்கள் ஆகிறது, இன்னும் வரவில்லை, எதற்கு தாமதிக்கிறார்கள் நினைக்கிறோம். దేవుడు దీర్ఘశాంతము కలిగిన దేవుడు. அவர் நம்முடைய விஷயத்தில் நீடிய பொறுமையுள்ளவராய் இருக்கிறார். ఒక్కరు కూడా నశించి నాశనమైపోయే దేవుని యొక్క ఇష్టము కాదు, చిత్తము కాదు. நம்மிலே யாரும் கூட கெட்டு போய் அழிந்து போக வேண்டியது கர்த்தருடைய சித்தம் அல்ல. దేవుని యొక్క దృష్టిలో ఒక్క దినములు 1000 సంవత్సరములతో పోలి ఉన్నది. கர்த்தருடைய பார்வையிலே ஒரு நாள் என்பது 1000 வருஷம் சமமாய் இருக்கிறது. కావున దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు?
చేస్తూ ఉన్నాడంటే ஆனாலும் கர்த்தர் எதற்கு தாமதிக்கிறார்? ఆయన మనం ఎవ్వరూ కూడా ఇంకా నశించిపోకూడదు, మన పాపాలతోనే మనం జీవించకూడదు. మనము వాక్యానుసారముగా మనం జీవించి మన పాపాలని కడుక్కొని మనం పరిశుద్ధపరచబడి పెండ్లి కుమారుడైనటువంటి క్రీస్తుకు తగినటువంటి పెండ్లి కుమార్తెగా మనం మారి ఆయన రాకడికి సిద్ధపడాలి అని దేవుడు మనకు అవకాశాలని అనుగ్రహిస్తూ ఉన్నారు. அவர்கள் நம்ம எல்லாருமே கூட யாருமே கூட ஒருவர் கூட அவருடைய வருகையை கைவிடாதபடிக்கு யாருமே கெட்டு போகாதபடிக்கு நம்ம எல்லாரும் கர்த்தருக்கென்று ஆயத்தப்பட்டு பரிபூர்ணமாக்கப்பட்டு அவருடைய ராஜ்யத்தில் இருக்கும்படிக்கு தான் தேவன் நம்மை ஆயத்தம் பண்ணிக்கொண்டே இருக்கிறார். దీన్ని గ్రహించినటువంటి మనము ఆయన రాకడ రెండవ రాకడ ఈ దినమే ఈ క్షణమే గ్రహించి మనము పూర్ణత చెంది ఆయన రెండో రాకడికి సిద్ధపడి ఉండాలి. ஆகையால் இதை உணர்ந்து கொண்ட நாம் எல்லாருமே கூட கர்த்தருடைய வருகை இன்றைக்கு இப்பொழுது இருக்கும் என்று நினைத்துக் கொண்டு பூர்ணப்பட்டு நம்ம அதற்கென்று ஆயத்தமாய் கொண்டு இருக்க வேண்டும். మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వాక్యాన్ని మనం చూడగా మార్కు సువిశేషం 13వ అధ్యాయం 35వ వచనం படியுங்கள். ఇంటి యజమానుడు ప్రొద్దుగుంగి వచ్చును, అర్ధరాత్రిలో వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇంటి యజమానుడు ఏ క్షణములో రాత్రిలో వచ్చునో, అర్ధరాత్రిలో వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో మీకు తెలియదు గనుక ஆனாலும் வீட்டு எஜமானவர் அவர் எப்பொழுதாகிலும் அவர் வரலாம், அவர் சாயங்காலத்தில் வரலாம், அவர் மத்திய ராத்திரியிலே வரலாம், அல்லது சேவல் கூவும்போது வரலாம், அல்லது அதிகாலையில் கூட அவர் வரலாம். కావున మనం జాగ్రత్తగా ఉండాలనే వాక్యం సెలవిస్తూ ఉన్నది. ஆகையால் நாம் ஜாக்கிரதை இருக்க வேண்டும் என்ற ఈ వాక్యములో ఇల్లు, ఇంటి యజమానుడు ఇల్లు అని చెప్పునది సంఘమునకు సాదృశ్యమై ఉన్నది. இந்த வசனத்திலே வீட்டு எஜமான் என்று சொல்லப்படுகிறது, வீடு என்று சொல்லுவது அது நம்முடைய சபையை காட்டுகிறது. లేదా మన కుటుంబమునికి సాదృశ్యమై ఉన్నది. அல்லது வீடு என்று சொல்வது நம்முடைய குடும்பத்தை காட்டுகிறது. పరలోక ఇంటికి అది సాదృశ్యమై ఉన్నది. பரலோகத்தின் வீட்டை இது காட்டுகிறது. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వాక్యములో నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నవని యేసు ప్రభు చెప్పిరి. யோவான் சுவிசேஷம் 14వ அதிகாரம் 2వ వచనంలో என்னுடைய பிதாவின் வீட்டிலே అనేక వాసస్థలములు இருக்கிறது என்று యేసు சொல்லியிருக்கிறார். తండ్రి అయినటువంటి దేవుడు మనందరికీ సిద్ధపరిచినటువంటి ఇల్లు, ఆ యొక్క తండ్రి ఇల్లు అనేది పరలోకపు యొక్క ఇల్లుగా ఉన్నది. அந்த பிதாவின் வீடு என்று சொல்வது பரலோகத்திலே பிதாவாகிய தேவன் நமக்கென்று ஆயத்தம் பண்ணியிருக்கிற ஒரு இடமா இருக்கிறது. ఇది భూలోకము నశించిపోయే లోకము, పరలోకము శాశ్వతంగా ఉండేటువంటి ఆ రాజ్యములో మనందరి కొరకు దేవుడు ఒక ఇంటిని సిద్ధపరిచి ఉన్నాడు. அவர்கள் இந்த பூமியை போல அல்ல, ஒரு நிரந்தரமாய் இருக்க போற ராஜ்யத்தை கர்த்தர் நமக்கென்று ஆயத்தம் பண்ணி வைத்திருக்கிறார். అది నిత్యమైనది. அது నిత్యமாய் இருக்கிறது. 5వ అధ్యాయం మొదటి వాక్యములో మనం చూస్తే 2 కొరింథీయర్ 5వ అధ్యాయం 1వ వచనం படியுங்கள். ಭೂಮಿಯ ಮೇಲಿರುವ ನಮ್ಮ ಮನೆಯು ಭೂಮಿಯ ಮೇಲಿರುವ ನಮ್ಮ ಮನೆಯು ಅಂದರೆ ನಮ್ಮ ದೇಹವೆಂಬ ಗುಡಾರವು ಕಿತ್ತು ಹಾಕಲ್ಪಟ್ಟರು. ನಮ್ಮ ದೇಹವೆಂಬ ಗುಡಾರವು ಕಿತ್ತು ಹಾಕಲ್ಪಟ್ಟರು. ದೇವರಿಂದ ಉಂಟಾದ ಒಂದು ಕಟ್ಟಡವು ಪರಲೋಕದಲ್ಲಿ ನಮಗುಂಟೆಂದು ಬಲ್ಲೆವು. ದೇವರಿಂದ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಂತಹ ಪರಲೋಕದಲ್ಲಿ ಒಂದು ಗುಡಾರವು ನಮಗೆ ಉಂಟೆಂದು ನಾವು ಬಲ್ಲೆವು. ಅದು ಕೈಯಿಂದ ಕಟ್ಟಿದ ಮನೆಯಾಗಿರದೆ, ಅದು ಕೈಯಿಂದ ಕಟ್ಟಿದ ಮನೆಯಾಗಿರದೆ నిత్యವಾಗಿರುವಂతది, అది సదాకాలము ఉండబోనటువంటి ఒక ఇల్లు అయి ఉన్నది. அது நித்திய காலமா இருக்க போகிற ஒரு வீடா భూమి మీద ఉండేటువంటి మన ఇల్లైనా సరే, మన శరీరం అనే ఈ యొక్క ఇల్లైనా సరే, ఇది లేక శిథిలమైపోయినను హస్తకృత్యముల వల్ల కట్టబడినటువంటి, చేతి వల్ల కట్టబడినటువంటి ఒక ఇల్లు, సదాకాలం ఉండేటువంటి ఇల్లు దేవుడు మన కొరకు పెట్టి ఉన్నారు. இந்த பூமிக்குரிய குடாரமாகிய வீடு அழிந்து போனாலும் கூட ஒரு கைவேலை எல்லாவது கட்டப்படாத ஒரு வீடானது பரத்தில் இருக்கிறது, அது நித்திய காலமாய் இருக்க போகிறது. ఆ ఇంటి కొరకు మనము ప్రయాసపడాలి. அவர்கள் அந்த வீட்டுக்கு நாம் பிரயாசப்பட வேண்டும். ఈ చివరి రోజుల్లో భూమి మీద మన ఇల్లు అనగా మన యొక్క ఆత్మీయ ఇల్లు, మనం ఆత్మీయముగా కట్టుకునేటువంటి జీవితాన్ని కూడా చూపిస్తూ ఉన్నది. இந்த பூமியில கட்டப்படுகிற ஆவிக்குரிய கடைசியாக செய்கிற வேலையாக காணப்படுகிறது. మన యొక్క ఈ భూమి మీద ఇల్లు అనగా ఆత్మీయముగా మనము ఆ యొక్క ఇల్లును కట్టుకోవాలి. இந்த பூமியில தனி ஆவிக்குரிய வீட்டை நாம் கட்டிக்கொள்ள வேண்டும். మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యాన్ని చూస్తే மத்தேயு சுவிசேஷம் 7వ அதிகாரம் 27వ వచనం படிக்கும்போது, ಆದುದರಿಂದ ಈ ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ಅವುಗಳಂತೆ ನಡೆಯುವವನು ಬಂಡೆಯ ಮೇಲೆ ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡ ಬುದ್ಧಿಯುಳ್ಳ ಮನುಷ್ಯನನ್ನು ಹೋಲಿಸುವನು. కాబట్టి నా మాటలు విని దాని చొప్పున జీవించువాడు బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడని ఇక్కడ చూస్తూ ఉన్నాము. ஆகவே என்னுடைய வார்த்தையின்படி கேட்டு அதன்படி செய்கிறவன் எவனோ புத்தியுள்ள மனிதனாக இருந்து அவன் கண்மலையின் மேல் தன் வீட்டை கட்டின புத்தியுள்ள மனுஷனாக இருப்பான் என்ற வசனம் சொல்லுகிறது. దేవుని యొక్క సన్నిధానానికి, దేవుని యొక్క ఇంటికి, దేవుని యొక్క సంఘమునికి మనం వస్తూ ఉన్నాము. நாம் தேவனுடைய வீட்டிற்கு, தேவனுடைய சபைக்கு நாம் எல்லாரும் வந்து கொண்டிருக்கிறோம். దేవుని యొక్క వాక్యోపదేశముల్ని మనం వింటూ ఉన్నాము. தேவனுடைய உபதேசங்களை நாம் கேட்டுக்கொண்டு ఆ இருக்கிறோம். యొక్క వాక్యోపదేశముల్ని మనం గాలికి వదిలిపెట్టి లేదా దారి ప్రక్కన పడినటువంటి యొక్క విత్తనము పక్షులు వచ్చి తినేసినట్టు ఆ వాక్యాన్ని మనం వదిలిపెట్టకుండా ఆ వాక్యముని మన యొక్క హృదయములో మనం
భద్రపరచుకోవాలి. பாருங்கள், இந்த வசனத்தை கேட்டு அதை நம்ம காற்றிலே விட்டுவிட்டால் அந்த வசனத்தை அந்த விதைகளை எப்படி வழி அருகே விழுந்த விதைகளை எப்படி இந்த பறவைகள் பற்றி தின்றதோ அப்படி நாம் விட்டுவிடக் கூடாது. ఆ వాక్యాన్ని మన యొక్క హృదయంలో పదిలపరచుకోవాలి. அந்த வசனத்தை நம் இருதயத்திலே அது புதைத்து வைக்க வேண்டும். క్రీస్తే మన యొక్క బండ. கிறிஸ்துவே நம்முடைய கண்மலையாக இருக்கிறார். క్రీస్తునే బండ మీద దేవుని యొక్క సేవకుల ద్వారా ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఉపదేశముల ద్వారా మన యొక్క వాళ్ళతో కూడా చేరి సహవాసము కలిగి మన యొక్క ఆత్మీయమైనటువంటి ఇంటిని మనం కట్టుకోవాలి. பாருங்கள், இந்த கிறிஸ்து என்ற கண்மலையின் மீது ஊழியக்காரர்கள் போதிக்கிற உபதேசங்களை வைத்து நம்முடைய ஆவிக்குரிய வீட்டை நாம் அவருடைய ஐக்கியமாக இருந்து கட்டிக்கொள்ள வேண்டும். మన యొక్క ఆత్మీయమైనటువంటి ఇల్లును కట్టుకోవాలి. நம்முடைய ஆவிக்குரிய வீட்டை நாம் கட்டிக்கொள்ள வேண்டும். ఈ విధంగా కట్టుకొనినటువంటి ఆ యొక్క ఇంటికి విరోధముగా వాన కురిసెను. எப்படியாக கட்டப்பட்ட அந்த வீட்டிற்கு விருத்தமாக எவ்வளவு பெருமழை சொரிந்தாலும் కింద వాక్యాల వరదలు వచ్చెను. பெருமழை சொரிந்தாலும் గాలి విసిరెను. பெருவెள்ளங்கள் காற்று வீசினாலும் ఆ యొక్క ఇల్లు పడిపోలేదు. ஆனாலும் அந்த வீடு அசைக்கப்படவில்லை. ఎందుకనగా ஏனென்று சொன்னால் దేవుని యొక్క వాక్య ఉపదేశముల చేత క్రీస్తు అనేటువంటి బండ మీద ఆ ఇల్లు కట్టినందువల్ల వాన వరదలు గాలి ఏది కూడా దాన్ని కదిలించడానికి వీలు కాకపోయే. தேவனுடைய வசனம் என்கிற அந்த போதனையினாலே அந்த வீடு கட்டப்பட்டிருக்கிறது, கண்மலையின் மேல் கட்டப்பட்டிருக்கிறது. ஆகையினால் அதன் மேலே எவ்வளவு பெரிய மழை வந்தாலும் பெருவெள்ளம் வந்தாலும் காற்று வீசினாலும் அது அசைக்கவில்லை. ఆత్మీయమైనటువంటి ఆ ఇంటిని అల్లాడించడానికి కదిలించడానికి దేని వల్ల కూడా కాలేదు. அந்த ஆவிக்குரிய வீட்டை அசைப்பதற்கு எதனாலும் முடியவில்லை. అయితే మరొక గుంపు ఉన్నది. ஆனால் இன்னொரு கூட்டம் இருக்கிறது. ఇల్లు కట్టుకున్న వాళ్ళు அவர்கள் தனக்கென்று சொந்தமாய் கட்டிக்கொண்ட வீடா இருக்கிறது. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదవండి. மத்தேயு சுவிசேஷம் 7వ అధ్యాయం 26వ వచనం படியுங்கள். మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిహీనుని. ఈ నా మాటలు విని దాని చొప్పున తమ యొక్క జీవితాన్ని కట్టుకొనకుండా ఉండేవాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి. చిన్నప్పుడు వర్షం వస్తే ఇసుకుంటే మనం కూడా పోయి ఒక ఇల్లు కడతా ఉంటాం. ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. కాలు పెట్టేది, దాని మీద గోపురం కట్టేది, ఎత్తేది, దాని లోపల బొమ్మలు పెట్టేది, ఇల్లు కట్టేది, వాకిలు పెట్టేది, దారి చేసేది, రంగులు వేసేది, ఏమేమో చేస్తా ఉంటుంది. అయితే అది ఉంటుందా? కొంచెం కట్టి వచ్చిన తర్వాత ఏదైనా ఒక కుక్కపై దాన్ని దబ్బేసి ఉంటుంది, లేదా గాలి వస్తే పడిపోయి ఉంటుంది. ఆ ఇల్లు ఉంటుందా? మనమందరం కట్టిన వాళ్ళంతా చేతులు ఎత్తండి చూద్దాము. ఇసుకలో ఇల్లు కట్టినోళ్ళు వెరీ గుడ్, హల్లెలూయా. నేను కూడా హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంట్లో ఉంటాయా? ఇప్పుడు మన ఇల్లుని పోయి మనం చూసేదాని కదా ఉందా? యాడు కట్టినా మనకు తెలుసా? అవన్నీ ఆడుకునేదానికి అంతే, అది నిజముగా ఉండేదానికి కాదు. ఈ నా మాటలు విని దాని చొప్పున జీవించినటువంటి ప్రతి వాడు కూడా ఈ ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనుణ్ణి, బుద్ధి లేని వాడిని போலி உன்னாடனை வாக்கியம் செலவிஸ்து ఉన్నది. நான் சொல்லி இந்த வார்த்தைகளை கேட்டு அதன்படி செய்யாதவன் ஜீவிக்காதவன் எவனோ அவன் புத்தி இல்லாதவனாய் இருந்து மணலின் மீது தன் வீட்டை கட்டிக்கொண்டவனாய் இருக்கிறான். దేవుని యొక్క వాక్యాన్ని విని దాని చొప్పున జీవించకుండా ఉండేవాడు బుద్ధిహీనుడై ఉన్నాడు. பாருங்கள், கர்த்தர் சொல்லுகிற வார்த்தைகளை கேட்டு நடக்காதவன் ஜீவிக்காதவன் அவன் புத்தி இல்லாதவனாய் இருக்கிறான். జీవితం అనే ఇంటిని ఎక్కడ కట్టుకుంటూ ఉన్నాడు? அவனுடைய ஜீவித்தை எங்க கட்டுகிறான்? ఇసుక మీద కట్టుకుంటూ ఉన్నాడు. இந்த மணலின் மீது கட்டுகிறான். ఈ విధముగా ఇసుక మీద కట్టినటువంటి ఆ యొక్క ఇంటికి విరోధముగా వాన కురిసే, ఈ విధంగా కట్టబట్ట அந்த வீட்டிற்கு விரோதமாய் இந்த மழை வந்தது, గాలులు వచ్చే, వరదలు వచ్చే, பெருவெள்ளம் வந்தது. ఆ ఇల్లు ఏమైపోయా? அந்த வீடு என்ன ஆனது? కూలిపోయా. அது அடித்து கொண்டு போய் விட்டது. అది ఉంటేనటువంటి స్థలము కూడా తెలియకుండా పోయే, இருக்கிற இடம் கூட அடித்து கொண்டு போய் விட்டது. దేవుని యొక్క మాటలు విని దాని చొప్పున జీవించేవాడు బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. దేవుని యొక్క వార్తలు విని దాని చొప్పున జీవించని వాడు బుద్ధిహీనుణ్ణి పోలి ఉన్నాడు. அவர்கள் கர்த்தர் சொல்லுகிற வார்த்தை கேட்டு நடக்கிறவன் புத்தி உள்ளவனாய் இருக்கிறான். அவர் சொல்லுகிற வார்த்தையை கேட்காதவன், அப்படி ஜீவிக்காதவன் புத்தி இல்லாதவனாய் இருக்கிறான். బుద్ధిమంతుడు తన యొక్క ఇంటిని బండ అనే క్రీస్తు మీద కట్టుకుంటూ ఉన్నాడు. புத்தியுள்ள மனிதன் தன்னுடைய வீட்டை அந்த கண்மலையின் மேலே கிறிஸ்துவின் மீது கட்டிக்கொள்ளுகிறான். బుద్ధిహీనుడు తన యొక్క ఇంటిని ఇసుక మీద కట్టుకుంటూ ఉన్నాడు. இந்த புத்தி இல்லாதவனோ அந்த மணலின் மீது தன்னுடைய வீட்டை கட்டிக்கொள்ளுகிறான். 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయినా, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున నేను నేర్పరి అయినా, శిల్పాకారుని వలె పునాది వేసి తిని,
పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. మరి ఒకడు దాని మీద కట్టుచు ఉన్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. మనము మరి మన కుటుంబమునకు వాగ్దానుసారముగా పునాది వేయబడి ఈ ఆత్మీకమైనటువంటి ఇంటిని మనము కట్టి లేపేదానికి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. பாருங்கள், நம்முடைய வாக்குத்தத்தமாகிய தேவனுடைய வசனத்தின் மீது நம்முடைய வீட்டை கட்டிக்கொள்வதற்கு நாம் ஜாக்கிரதையாய் இருக்க வேண்டும். మన కుటుంబంలో ఉండే ఒక్కొక్కరు కూడా ఈ ఇంటి మీద ఈ పునాది మీద ఒక్కొక్క రాతిగా మనము మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా మనం కట్టుకోవాలి. நம்முடைய குடும்பத்தார் ஒவ்வொருவரும் கூட அந்த கர்த்தருடைய வசனம் என்ற கண்மலையின் மீது நம்முடைய வீட்டை ஒவ்வொருவரும் ஜாக்கிரதையாய் கட்டிக்கொள்ள வேண்டும். దానికి విరోధముగా గాలులు వచ్చినా వరదలు వచ్చినా ఆ తుఫానులే వచ్చినా కూడా ఇల్లు బండ మీద ఉన్నది కాబట్టి వాక్యానుసారముగా క్రీస్తు అనే బండ మీద ఉన్నది కాబట్టి ఆ ఇంటికి ఏ హాని ఏ అపాయమో కలగదు. பாருங்கள், அப்படி கட்டிக்கொண்ட அந்த வீட்டினானது அது கண்மலையின் மீது கட்டப்பட்டிருக்கிறது. அதன் மீது எப்படிப்பட்ட மழை வந்தாலும் பெரு வெள்ளம் வந்தாலும் காற்று அடித்தாலும் அது இது ஒன்றுமே அதுக்கு சேதப்படுத்தாது. మార్క్స్ సువార్త 13వ అధ్యాయం 35వ వాక్యం నుండి 37వ వాక్యం వరకు మనం ఇప్పుడు చదివినాము. ఇక్కడ ఇంటి యజమానుని గురించి మనం చూస్తూ ఉన్నాము. మార్కు సువిశేషம் 13వ అధ్యాయం 35 నుండి 37 వరకు படித்திருக்கிறோம். அங்கே வீட்டு యజమాని గురించి మనం பார்க்கிறோம். ఆ యొక్క ఇంటి యజమానుడు ఆ యొక్క రాత్రి వేళ వచ్చును, మధ్యరాత్రి వేళ వచ్చును, సాయంకాలం వచ్చును, రాత్రి వేళ వచ్చును, లేదా కోడి కూయి జామున వచ్చును, లేదా తెల్లవారినప్పుడు వచ్చును, తెలియదు గనక జాగ్రత్తగా ఉండాలి. பாருங்கள், வீட்டு యజమానాனவர் அவர் சாயங்காலத்திலும் வரலாம் அல்லது நள்ளிரவில் வரலாம், பிறகு சேவல் கூவும்போது வரலாம் அல்லது அதிகாலையில் கூட வரலாம். ఈ వాక్యములో మనం యజమానుని గురించి మనం చూస్తూ ఉన్నాము. இந்த వசனத்தை యజమాని గురించి நாம் பார்க்கிறோம். ప్రతి ఇంటికి ఒక యజమానుడు ఉంటారు. ஒவ்வொரு வீட்டுக்கு ஒரு యజమానుడు இருப்பார். యజమానులు లేనటువంటి ఒక ఇల్లు సక్రమముగా పోయేదానికి వీలు కాదు. வீட்டு యజమాని இல்லாத ஒரு வீடானது அது சரியாய் நடக்காது. మనము సంగమునకు వస్తూ ఉన్నాము. நாம் சபைக்கு வருகிறோம். సంగము యొక్క విధులకు దేవుడు నడిపించినటువంటి యొక్క సేవకుల యొక్క నడిపింపనకు లోబడి మన యొక్క ఇంటిని మనం కట్టుకోవాలి. இந்த சபைக்கு தலைவருக்கு ஊழியக்காரர்களுக்கு வார்த்தையை கேட்டு நாம் நடக்கிறோம். நம்முடைய வீட்டை நாம் கட்டிக்கொண்டு வருகிறோம். ఇక్కడ 13వ అధ్యాయం 35వ వాక్యం చూడండి. இங்கே మార్కు సువిశేషం 13వ అధ్యాయం ఈ 35వ యజమానుడు ఇక్కడ వచనం. 4 జామల్లో ఏ జామైనా రావచ్చు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. இங்கே வீட்டு యజమానులவர் இந்த 4 వేళகளில் எப்பொழுதாகிலும் வரலாம். మొదటగా ప్రొద్దుగుంకినటువంటి యొక్క వేళ మొదట జామగా ఉన్నది. முதலாவது சாயங்கால வேளையாய் இருக்கிறது. ఆ యొక్క అది మొదటి జామై ఉన్నది. அது முதலாவது வேளையாய் ఒక இருக்கிறது. దినముని యొక్క ఆ యొక్క ముగింపు ఆ యొక్క మొదట జామ అనేది సాయంకాలమునను పోలి ఉన్నది. ஒரு நாளின் முடிவானது சாயங்காலமாய் இருக்கிறது. 2 సామువేలు 11వ అధ్యాయం 2వ వాక్యములో 2 సమూయేలు 2వ అధ్యాయం 11వ ఇక్కడ వచనం. దావీదుని గురించి మనం చూస్తూ ఉన్నాము. அங்கே தாவீதை குறித்து படிக்கிறோம். చదవండి. 2 సామువేలు 11:2. 2 సామువేల్ 11 చాప్టర్ 2nd వర్స్. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పైన నడుచుచు ఉండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. స్నానము చేయనటువంటి ఒక స్త్రీ కనబడెను. హల్లెలూయా. చదువు తమిళ చదువు. ஒரு நாள் சாயங்காலத்தில் தாவீது தன் படுக்கையிலிருந்து எழுந்து அரமனை உப்பரிகையின் மேல் உலாத்திக் கொண்டிருக்கும் போது ஸ்நானம் பண்ணுகிற ஒரு ஸ்திரியை உப்பரிகையின் மேல் இருந்து கண்டான். ఒక్క దినమున దావీదు ప్రొద్దుగుంకినటువంటి యొక్క వేళ అతడు లేచినప్పుడు ஒரு நாள் சாயங்கால வேளையிலே தாவீது தன் நித்திரையிலிருந்து எழுந்து வந்து ఆయన మేడ మీదకి పోయి ఆయన నడుస్తూ ఉండగా அவர் அந்த அரண்மனையின் உப்பரிகையின் மேல் அந்த மாடியின் மேல் அவர் நடந்து கொண்டிருந்தார். స్నానమునకు పోయినటువంటి ఒక స్త్రీని అతడు చూసి స్నానం பண்ணபடிக்கு போன ஒரு ஸ்திரீயை கண்டிருக்கிறார். ప్రొద్దుగుంకినటువంటి వేళ పాపమునకు చోటిచ్చే. இந்த சாயங்கால வேளை என்று சொல்வது பாவத்திற்கு இடம் கொடுத்தது. ప్రొద్దుగుంకినటువంటి సమయము అనగా இந்த சாயங்கால வேளை என்று சொன்னால் ఇది మన లోకముని పాపములో పడిపోయినటువంటి ఒక జీవితానికి సాదృశ్యమై ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. இந்த பாவத்திற்கு விழுந்து போகிற இந்த உலகத்தை இது காட்டுகிறது. లోకమునకు పడిపోయినటువంటి ఒక జీవితానికి ఇది సాదృశ్యమై ఉన్నది. பாவத்திற்கு விழுந்து போகிற காரியத்தை இது காட்டுகிறது. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, దేవుని ఈ యొక్క సాయంకాల సమయమున నీ యొక్క దేవుడు రెండవసారి నిన్ను తీసుకొని పోయేదానికి వచ్చునేమో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. ஒருவேளை தேவனாகிய கர்த்தரானவர் அவர் சாயங்கால வேளையிலே கொண்டு போவதற்கு வரலாம். நீ எச்சரிக்கையா இருப்பாயாக. ఇంటి యజమానుడు ఏ సమయములోనైనా రావచ్చు. வீட்டு యజమాన్ எந்த வேளையிலும் வரலாம். ఒకవేళ సాయంకాల సమయముకు వచ్చినప్పుడు నువ్వు పాపమునకు లోకములో పడి పాపమునకు చోటిచ్చినటువంటి సమయంలో నీ యొక్క దేవుని యొక్క రాకడ ఉంటే నీ యొక్క జీవితం అయ్యో ஒருவேளை நீ சாயங்கால வேளையிலே நீ பாவத்திற்கு
உலகம் உலகத்துல விழுந்து போய் கிடக்கிறதுனா அந்த வேளையிலே ஒருவேளை வீட்டு எஜமானுக்கு இயேசு வந்தால் உன்னுடைய ஜீவியம் அது అయోమయమై కానపడం. కావున జాగ్రత్త కలిగి ఉండాలి. ఆగిలం జాగృతిగా ఆదికాండం 15వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చూడగా జెనసిస్ చాప్టర్ 15 వర్స్ 12 ఆదియాగమం 15వ అధ్యాయం 12వ వచనం పఠించండి. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. అబ్రహామునకు గాఢ నిద్ర పట్టే భయంకరమైన కటిక చీకటి అతని కమ్మె. భయంకరమైనటువంటి కటిక చీకటి అతన్ని కమ్మే. చదవండి 15 12 ఆదికాండం తెలియదా? ఎవరైనా చదవచ్చు, ఎవరైనా ప్రార్థన చేయొచ్చు, ఎవరైనా పాడొచ్చు. పాడేవాళ్ళే పాడాల, చదివే వాళ్ళే చదవల్ల. ఇట్లంతా మన గుడ్ల ఏమి ఆసక్తి కలిగిన ఎవరైనా సరే ఘనముగా ఈ యొక్క సేవను చేయొచ్చు. చదవమండి. சூரியன் அஸ்தமிக்கும் போது சாயங்காலத்துல ஆபிரகாமுக்கு ஆழ்ந்த நித்திரை வந்தது. ஆபிரகாமுக்கு ஆழ்ந்த நித்திரை வந்தது. திகிலும் காரிருளும் அவனை மூடிக்கொண்டது. ఇక్కడ గాఢ నిద్ర అనగా ఇది దేన్ని చూపిస్తూ ఉన్నది అంటే இங்கே ஆழ்ந்த நித்திரை என்று சொல்வது எதை காட்டுகிறது? మనం కూడా కొంతమందిని అంటాము, நாம் கூட சில பேரை சொல்லுகிறோம். ఏమంటాము? என்ன சொல்லுகிறோம்? చింతలేనోడికి సంతలో కూడా నిద్ర వచ్చిందంట. చింతలేనోడికి సంతకు పోయి కూడా అక్కడ కూడా నిద్ర వచ్చిందంట. హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల సమయమున నిద్ర అనగా ఇది దేని చూపిస్తూ ఉన్నది? இந்த சாயங்கால வேளையிலே நித்திரை என்று சொல்வதை காட்டுகிறது. అజాగ్రత్తని నిర్లక్ష్యమని ఇది చూపిస్తూ ఉన్నది. జాగ్రత్త ఇல்லாமல் இருப்பதை కాட்டுகிறது. అలక్ష్యంగా இருப்பதை కాட்டுகிறது. దైవికమైనటువంటి కార్యములు మనం నిర్లక్ష్యం ఎంత మాత్రము మనం కలిగి ఉండరాదు. దైవికమైన కర్తలే మనం అలక్ష్యంగా இருக்கவே కూడదు. దైవికమైనటువంటి కార్యాల్లో మనం నిర్లక్ష్యము అలక్ష్యము కలిగి ఉంటే దైవికమైన కర్తలే అలక్ష్యం నిర్లక్ష్యంగా இருப்போம் என்று சொன்னால் సమయములో మన యొక్క ప్రభు కరెంట్ రాకడ ఉంటేనేమో మనం జాగ్రత్త పడాలి. அந்த நேரத்திலே கர்த்தருடைய இரண்டாவது வருகை இருக்குமோ என்று நாம் ఎచ్చరికగా இருக்க வேண்டும். మెలకువగా కనిపెట్టి ఉండాలి. நாம் సాయంకాల వేళలో ఎప్పుడూ జాగ్రత్తగా యజమానుడు ఒకవేళ ప్రొద్దుగుంకు సమయంలో సాయంకాల సమయంలో వచ్చేనేమో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. நம்முடைய எஜமான் ஒருவேளை சாயங்கால வேளையில வரலாம் எச்சரிக்கையா இருக்க வேண்டும். మనకు అంధకారము ఆ యొక్క ప్రొద్దుగుంకు వేళలో మనం అజాగ్రత్తగా ఉంటే అంధకారం అనబడినటువంటి పాపము మనల్ని ఆవరిస్తుంది. இந்த சாயங்கால வேளையில நாம் அஜாக்கிரதையா இருப்போம் என்று சொன்னால் நமக்கு இந்த காரிருள் நமக்கு திகிலும் உண்டாகும். ఆ యొక్క చీకటి అనేటువంటి పాపములు మనం పడినప్పుడు ఒకవేళ దేవుని రాకడ వస్తే మన యజమానుడు వస్తే మనము విడవబడతాం. మన యొక్క జీవితం అయ్యో இந்த காரிருள் என்று சொல்லப்படுகிற பாவத்திலே விழுவோம் என்று சொன்னால் கர்த்தருடைய வருகையில் நாம் கைவிடப்படுவோம். కావున ఆ యొక్క సాయంకాల ప్రొద్దుగుంకిన వేళల గురించి జాగ్రత్తగా ఉండాలి. இந்த సాయంకాల వేళயை குறித்து நாம் జాగ్రత్తగా இருக்க రెండోది வேண்டும். యజమానుడు ఒకవేళ అర్ధరాత్రి వేళల వచ్చేనేమో అది జాగ్రత్తగా ఉండాలి. ஒருவேளை இந்த வீட்டு எஜமான் நடுராத்திரியிலே வந்து விடலாம். అర్ధరాత్రి వేళ అనగా అది రెండవ జాముకి సాదృశ్యమై ఉన్నది. இந்த நடுராத்திரி என்று சொல்லுவது இரண்டாவது ஜாமத்தை காட்டுகிறது. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6 నుండి చదవండి. మత్తయి సువిశేషం 25వ అధ్యాయం 6 నుండి పడియుంగల్. ಆದರೆ ಅರ್ಧರಾತ್ರಿಯಲ್ಲಿ ಇದೋ ಮೊದಲಿಂಗನು ಅವನನ್ನು ಎದುರುಗೊಳ್ಳುವುದಕ್ಕೆ ಹೊರಡಿ ಎಂಬ ಕೂಗಾಯಿತು. ಅವರನ್ನು ಎದುರುಗೊಳ್ಳುವುದಕ್ಕೆ ಹೊರಡಿ ಎಂಬ ಕೂಗು ಎದುರಾಯಿತು. ಆಗ ಕನ್ಯೆಯರೆಲ್ಲರೂ ಎಚ್ಚೆತ್ತು ತಮ್ಮ ಆರತಿಗಳನ್ನು ನೆಟ್ಟಗೆ ಮಾಡಿದರು. ಕನ್ಯೆಯರೆಲ್ಲರೂ ಎದ್ದು ತಮ್ಮ ಆರತಿಗಳನ್ನು ನೆಟ್ಟಗೆ ಮಾಡಿದರು. ಹಾಗೆ ಬುದ್ಧಿ ಇಲ್ಲದವರು ಬುದ್ಧಿವಂತೆಯರಿಗೆ ನಿಮ್ಮ ಎಣ್ಣೆಯಲ್ಲಿ ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಕೊಡಿರಿ, ನಮ್ಮ ಆರತಿಗಳು ಆರಿ ಹೋಗಿದೆ ಎಂದು ಹೇಳಲು. ಹಲ್ಲೆಲೂಯಾ. ತಮಿಳ್ అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు కేక వినబడెను. లేచి చక్కపరిచిరి గాని నూనె కొంచెం ఇవ్వడి అని చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ బుద్ధి లేనటువంటి కన్యకలని ఆ బుద్ధి లేని మా పెండ్లి కుమారుడు అర్ధరాత్రి జామున వచ్చినప్పుడు இங்கே நடுராத்திரியிலே மணவாளன் வருகிறார் என்ற சத்தம் கேட்கப்பட்டது. ఈ యొక్క బుద్ధి లేని యొక్క కన్యకల యొక్క దివిటీలు ఆరిపోయి ఉన్నది. இந்த புத்தி இல்லாத கன்னிகளுடைய திவிட்டிகள் எல்லாம் அணைந்து போயிருக்கிறது. ఆరిపోయినటువంటి స్థితిలో కనబడుతూ ఉన్నవి. அவர்களே அணைந்து போனதான திவிட்டிகள் இருக்கிறது. చీకటిలో ఆ దివిటీల యొక్క దీపము లేకుండా పెండ్లి కుమారుని వాళ్ళు ఎదుర్కొని పోలేరు. அவர்கள் திவிட்டி இல்லாமல் அவர்களை அந்த மணவாளனை எதிர்கொள்ள போக முடியாது. బుద్ధి కలిగినటువంటి ఆ యొక్క కన్యకల దగ్గర ఉండేటువంటి ఆ యొక్క బుద్ధిలో ఉండేటువంటి దివిటీల్లో ఉండేటువంటి ఆ యొక్క నూనెని అడుగుతూ ఉన్నారు. இந்த புத்தி இல்லாத கன்னிகைகள் புத்தியுள்ள கன்னிகைகளே எங்களுக்கு கொஞ்சம் எண்ணெயை தாருங்கள் என்று கேட்கிறார்கள். ఇక్కడ అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళలో జరిగినటువంటి కార్యం ఏమనగా இங்கே நடுராத்திரியில் நடந்த காரியம் என்னவென்றால் బుద్ధి లేనటువంటి యొక్క కన్యకల యొక్క దివిటీలో ఆరిపోయి ఉన్నది.
ఉన్నది. புத்தி இல்லாத கன்னிகைகள் தீவட்டிகள் எல்லாமே அணைந்து போயிருக்கிறது. అర్ధరాత్రి జాములో కలిగినటువంటి సంభవం ఏమనగా இந்த நடுராத்திரியில் நடக்கிற காரியம் என்னவென்றால் అనేక దివిటీల యొక్క దీపము ఆరిపోయినటువంటి సమయం అది. நம்முடைய தீவட்டிகள் அணைந்து போகிற நேரமா இருக்கிறது. ఆ దివిటిలో అనగా ప్రార్థన జీవితం అని చూపిస్తూ ఉన్నది. தீவட்டிகள் என்று சொன்னால் நம்முடைய ஜெப ஜீவித்தை காட்டுகிறது. అర్ధరాత్రి వేళలో ప్రార్థన లేదు, దేవుని రాకడ లేదు, గొరకలు పెట్టుకొని నిద్రపోకొని మన యొక్క దివిటిలంతా ఆరిపోయినటువంటి సమయం అది. நடுராத்திரி என்று சொன்னால் நமக்கு அது கர்த்தருடைய வருகையும் இல்லை, எஜமானம் இல்லை, நாம் நன்றாக குரட்டை விட்டு தூங்குற நேரமா இருக்கிறது. దివిటిలో అనగా ప్రార్థన జీవితానికి సాదృశ్యమై ఉన్నది. தீவட்டிகள் என்று சொன்னால் ஜெப ஜீவித்தை காட்டுகிறது. వాక్యము, అభిషేకము, దేవుని యొక్క ఆజ్ఞలు, ఆ దేవుని యొక్క అపోస్తలుల యొక్క సహవాసము, విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితము ఇవన్నీ కూడా అది చూపిస్తూ ఉన్నది. இந்த கர்த்தருடைய அவருடைய பரிசுத்தவான்களுடைய ஐக்கியத்தையும் அவருடைய ஜெபத்தையும் இது காட்டுகிறது. అభిషేకమని, మన యొక్క అభిషేకమని, వాక్యమని, దేవుని యొక్క ఆజ్ఞల్ని ఇవన్నీ కూడా అది చూపిస్తూ ఉన్నది. கர்த்தருடைய அபிஷேகம் எல்லாமே அது காட்டுகிறது. మన యొక్క ప్రార్థన జీవితాన్ని ఇవన్నీ ఆ దివిటిలు చూపిస్తూ ఉన్నది. நம்முடைய ஜெப ஜீவியம் அது தீவட்டிகளை காட்டுகிறது. విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితమని కూడా అది చూపిస్తూ ఉన్నది. விசுவாச ஜீவியம் அது ஆவிக்குரிய ஜீவித்தை காட்டுகிறது. ఏది దివిట దీనికి సాదృశ్యమై ఉన్నది. இவை எல்லாமே கூட தீவட்டிகளை குறிக்கிறது. కన్యక అనగా అది సంగమనకు సాదృశ్యమై ఉన్నది. இந்த கன்னிகைகள் என்று சொன்னால் அது நம்ம சபையை தான் காட்டுகிறது. ఇక నూనె అనగా దేవుని యొక్క కృపకు సాదృశ్యమై ఉన్నది. என்ன என்று சொன்னால் அது கர்த்தருடைய கிருபையை మనము காட்டுகிறது. దేవుని యొక్క కృపని నష్టపరిచినప్పుడు, தேவனுடைய கிருபையை நஷ்டப்படுத்திக் கொள்ளும் போது మనము పైన చదివినటువంటి ఆ యొక్క దివిటిలో ఆత్మీయ అనుభవములు మనలో ఉండవు. மேலே சொல்லப்பட்ட அந்த ஆவிக்குரிய அனுபவங்கள் நமக்கு మన இருக்காது. యొక్క దివిటిలో ఆరిపోయి స్థితిలో కనబడుతుంది. நம்முடைய தீவட்டிகள் ஆறிப்போன நிலைமையில் இருக்கிறதா? మనకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క దేవుని మహాకృపని మనము కాపాడుకోవాలి. தேவன் கொடுத்த மகா கிருபையை காப்பாற்றிக் கொள்ள మన యొక్క வேண்டும். దివిటిలో, మన యొక్క దీపములు ఆరిపోకుండా జాగ్రత్తగా మన యొక్క ఆత్మీయ అనుభవాల్ని మనం నష్టపరచకుండా మనము కాపాడాలి. நம்முடைய தீவட்டிகள் அணைந்து போகாமல், நம்முடைய ஆவிக்குரிய அனுபவங்கள் அணைந்து போகாமல் நமக்கு பாதுகாத்துக் கொள்ள ఆయన యొక్క வேண்டும். రెండో రాకడ వరకు మన యొక్క దివిటిలో ఆరిపోకుండా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. அவருடைய இரண்டாவது வருகையில் நம்முடைய தீவட்டிகள் அணைந்து போகாதபடிக்கு நாம் எச்சரிக்கையா இருக்க வேண்டும். ఒకవేళ ఆ మధ్యరాత్రి సమయంలో మన యొక్క దివిటిలో ఆరిపోయి ఉంటే, మన యొక్క పెళ్లి కుమారుడు వస్తే నిశ్చయముగా మనం విడవబడతాము. మన యొక్క జీవితం అయ్యో, ஒருவேளை இந்த நடுராத்திரியில் நம்முடைய மனவாளனாகிய நம்முடைய இயேசு வந்தால் நம்முடைய ஜீவன் நஷ்டப்பட்டு போய்விட நம்ம கைவிடப்படுவோம். కావున మన ప్రార్థనా జీవితం, మన యొక్క సహవాసం అని, దేవుని యొక్క వాక్యమని, దేవుని యొక్క కృపను ఇవన్నీ నష్టపరచకుండా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మనము ఆయన యొక్క రాకడ దినం వరకు కట్టి కాపాడుకోవాలి. ஆகையால் நம்முடைய அந்த ஜெப ஜீவியத்தையும், நம்முடைய அபிஷேகத்தையும், நம்முடைய கர்த்தருடன் இருக்கிற ஐக்கியத்தையும் கூட எல்லாவற்றையும் கர்த்தருடன் எல்லாருக்கும் அந்த அனுபவத்தை காப்பாற்றிக் கொள்ள வேண்டும். మూడవదిగా కోడి కుయ్యనటువంటి జాము. மூன்றாவது சேவல் கூவுகிற நேரம். ఇది మూడవ జామై ఉన్నది. இது மூன்றாம் ஜாமமாய் இருக்கிறது. లూకాసు వార్త 22వ అధ్యాయం 61 62 వాక్యాన్ని చదవండి. லூகாஸ் விசேஷம் 22వ அதிகாரம் 61 62 వచనాలు படியுங்கள். అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, పేతురు నేడు కోడి కూయక మునుపు నేను కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని, కోడి కుయ్యక ముందు ముమ్మారు నిన్ను ఎరగనన్నటువంటి ఆ యొక్క మాటను జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. அப்பொழுது கர்த்தர் ఆ, திரும்பி ఆ, பேதுருவை நோக்கி பார்த்தார். பேதுருவை நோக்கி பார்த்தார். சேவல் கூவுகிறதுக்கு முன்னே சேவல் குய்வதற்கு முன்னே நீ என்னை 3 தரம் மறுதலிப்பாய் 3 தடவை மறுதலிப்பாய் என்று கர்த்தர் தன்னிடத்தில் சொன்ன வசனத்தை ஆ. உடனே பேதுரு நினைவு கூர்ந்து ஆ. வெளியே போய் மனம் கசந்து அழுதான். మనం కస్సందు అழுదాన్. హల్లెలూయా. యేసు ప్రభు పేతురుతో చెప్పినటువంటి వార్త, కోడి ప్రభువా సావులో, కావిల్లో అన్నిట్లో నీతో కూడా ఉంటానని, కోడి కుయ్యినటువంటి ఆ జామకు ముందు ముమ్మారును నన్ను ఎరగవని చెప్పదు పేతురు అని చెప్తే, ప్రభువా అట్లా కాదని చెప్పినటువంటి పేతురు ఇప్పుడు యేసు ప్రభుని పట్టబడి యేసు ప్రభుని తీసుకొని పోన్నటువంటి సమయంలో ఆ యొక్క పేతురు కోడి కూసేదానికి ముందు ముమ్మారు నిన్ను ఎరగను, నాకెవరు ఆయన తెలియదు, నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడు కదా, లేదు నాకు తెలియదు అని చెప్పే. இவ்விதமாக இயேசுவானவர் சிஷ்யர்களுக்கு சொல்லும்போது, பாடுகளை குறித்து சொல்லும்போது, இயேசுவே நான் உம்முடன் இருப்பேன், காவலிலும் உபத்திலும் கூட இருப்பேன் என்று சொன்னபோது, நீ சேவல் கூவுவதற்கு முன்பாகவே நீ என்னை 3 தரம் மறுதலிப்பாய் என்று இயேசு சொன்னார். அப்படியே இயேசு பிடிக்கப்பட்ட போது பேதுரு கூட அவன் 3 தரம் மறுதலித்திருக்கிறான். పేతురు తాను దేవుని కొరకు నిలబడలేకపోతేనే, அந்த பேதுரு நான் இயேசுவுடன் நிற்காமல் போய் இருக்கிறேனே, అయ్యో ఆయన ఎరగనని చెప్పితేనే, அவரை அறியவில்லை என்று சொல்லி ఆయన இருக்கிறேனே, కార్యముని జ్ఞాపకము తెచ్చుకొని మనసు చాలా విరిగిపోయినటువంటి వాడు
వాడుగా అతడు చాలా యేసు ప్రభు నేను పట్టబడేదానికి ముందు నన్ను ముమ్మారు ఎరగవని కోడి కూసేదానికి ముందు ముమ్మారు ఎరగవని చెప్పినటువంటి ఇక వార్త జ్ఞాపకము తెచ్చుకొని బహుగా ఆయన ఏడ్చే. இயேசு சொன்னாரே, ஐயோ அப்படி சொல்லியிருக்கிறார் அல்லவா, என்ன 3 தரம் மறுதலிப்பேன் அப்படி இப்ப நடந்திருக்கிறது என்று அதை பேதுரு உணர்ந்து அவன் மனம் கசந்து அழுதிருக்கிறான். దేవుని యొక్క సన్నిధానములో వినేటువంటి సత్యము వాక్యము చొప్పున మనం ఆ సత్యానికి సాక్షులుగా మనం నిలబడాలి. நாம் தேவனுடைய வசனத்தை கேட்கிற வசனத்துக்கு நாம் சத்தியத்துக்கு சாட்சிகளாக இருக்க வேண்டும். తిమోతి 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదవండి. 1 తిమోతియు 3వ అధ్యాయం 15వ వచనం పడియుంగల్. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. యూదా 3వ అధ్యాయం 3వ వాక్యము. యూదా 3వ వాక్యము. యూదా 3వ వచనం పడియుంగల్. பிரியமானவர்களே, பொதுவான ரட்சிப்பை குறித்து உங்களுக்கு எழுதும்படி நான் மிகவும் கருத்துள்ளவனாய் இருக்கையில் பரிசுத்தவான்களுக்கு ஒரு விசை ஒப்புக் கொடுக்கப்பட்ட விசுவாசத்திற்காக நீங்கள் தைரியமாய் போராட வேண்டும் என்று మనకు అప్పగించినటువంటి ఆ సత్యమును కొరకు మనం ధైర్యముగా పోరాడాలి. గలాతీయులు 2వ అధ్యాయం 9వ వాక్యము. గలాతీయులు 2వ అధ్యాయం 9వ వచనం పడియుంగల్. అనగా సున్నతి పొందిన వారి అపోస్తలుడు అవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడు అవునట్టుకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవాలని చెప్పి ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క వాక్యములో రాయబడిన ప్రకారము இப்படி படித்த வசனத்திலே சொல்லப்பட்ட விதமாக వినినటువంటి సత్యమునకు మనము దేవుని కొరకు స్తంభాలుగా మనం నిలబడవలేను. நாம் தேவனுக்கு கேட்ட உபதேசங்களுக்கு தேவனுக்கும் தூண்களாய் இருக்க வேண்டும். పేతురు ఆ యొక్క సత్యమునకు తాను విన్న సత్యమునకు ఆయన నిలబడలేక ఆ సత్యమునకు స్థిరముగా ఆయన దేవుని కొరకు నిలబడలేకపోయే. ஆனாலும் பேதுரு கர்த்தர் சொன்ன வார்த்தைகளுக்கு அவன் திடமாய் நிற்காமல் அவன் அவ்விதமாய் விழுந்து போயிருக்கிறான். దేవుడు మనకు బోధించినటువంటి సత్యానికి మనం స్తంభాలుగా మనం నిలబడాలి. ஆனாலும் தேவன் நமக்கு போதிக்கிற காரியங்களுக்கு நாம் தூண்களாய் நிற்க வேண்டும். మనం ఆ విధముగా నిలబడిన ఎడల நாம் அப்படி நிற்போம் என்று சொன்னால் అక్కడ ఏ సమయంలో వచ్చినను கர்த்தருடைய வருகை எந்த நேரத்தில் வந்தாலும் దాని గురించి జాగ్రత్త కలిగి మనం జీవించిన ఎడల நாம் அதை குறித்து எச்சரிக்கையாக ஜீவிக்கும் போது ఆయన రాకడలో ఎత్తబడదుము. அவர் வருகையில் நாம் காணப்படுவோம். తర్వాతగా యజమానుడు వచ్చినటువంటి ఆఖరి జామున గురించి మనం చూస్తూ ఉన్నాము. பிறகு வீட்டெஜமான் வருகிற அந்த கடைசி வேலையை குறித்து நாம் అది பார்க்கிறோம். తెల్లవారుజాము. அது அதிகாலையாக இருக்கிறது. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వాక్యములో చూడండి. మత్తయి సువిశేషం 14వ అధ్యాయం 23వ వచనం పడి ఉంది. 24 25. అప్పటికి దోణి దరికి దూరముగా ఉండగా దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క వాక్యములో దోణి ప్రయాణముల గురించి మనం చూస్తూ ఉన్నాము. యేసు அந்த படகிலே இப்ப பிரயாணம் செய்ததை பார்க்கிறோம். ఈ దోణి ప్రయాణము దేనికి సాదృశ్యమై ఉన్నది? இந்த படகு பிரயாணம் எதை காட்டுகிறது? విశ్వాస జీవితానికి సాదృశ్యమై ఉన్నది. విశ్వాస జీవితం ఎதை కాட்டுகிறது? మన విశ్వాస యాత్రలో విశ్వాస జీవితం అలల వంటి శోధనలు మా యొక్క విశ్వాస ఓడ ప్రయాణములో ఆ యొక్క ఓడకి విరోధముగా అలల వంటి శోధనలు రేగవచ్చు. அந்த விசுவாச ஜீவித்தின் படகின் பயணத்தில் நமக்கு சோதனைகள் பலவிதமான காற்றுகளாய் வீசலாம். అలలు వచ్చి మన యొక్క ఓడకి మనకు తాకవచ్చు. அந்த அலைகள் போல நமக்கு சோதனைகள் வந்து வீசலாம். అయితే ఆ యొక్క ఓడ విశ్వాసము మీద కట్టబడి ఉండాలి. அந்த கப்பல் அந்த படகானது அது விசுவாசத்தில் கட்டப்பட்டு இருக்க வேண்டும். విశ్వాసములో స్థిరపడి ఉన్నట్లయితే விசுவாசத்தில் நிலைத்திருக்கும் என்று சொன்னால் మన యొక్క విశ్వాస జీవితానికి ఏ భంగము కలగదు. நம்முடைய விசுவாச ஜீவிதத்திற்கு எந்த ஒரு சேதம் ஏற்படாது. ఆ యొక్క తెల్లవారినప్పుడు వచ్చినను కూడా அது அதிகாலையிலே வந்தாலும் మన கூட విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకొని ఉంటే మన విశ్వాస జీవితాన్ని విశ్వాస జీవితంలో స్థిరముగా ఉంటే విశ్వాస జీవితం திடமாய் நிற்போம் என்று சொன்னால் ఆ యొక్క జామున కూడా దేవుని రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. நாம் அந்த கர்த்தருடைய அந்த வேளையிலே கூட கர்த்தருக்கு காத்திருக்க మనం வேண்டும். చూసినటువంటి ఈ యొక్క వాక్యముల్లో అంతా కూడా நாம் படித்த எல்லா வசனத்திலும் கூட దేవుడు అబ్రహామును தேவன் ஆபிரகாமையும் தாவீதையும் పేతురునే క్షమించే பேதுருவையும் மன்னித்திருக்கிறார். వాళ్ళని క్షమించే దేవుడు అబ్రహాము గాఢ నిద్రపోయే దావీదు పాపము చేసే పేతురు ఎరగనని ముమ్మారు చెప్పే వాళ్ళందరినీ దేవుడు క్షమించే. பாருங்கள் அந்த சாயங்கால வேளையிலே ஆபிரகாம் அயர்ந்து தூங்கினார், தாவீது பாவம் செய்தார், பிறகு பேதுரு கர்த்தரை மறுதலித்தார். அவர்கள் 3 பேரையும் கர்த்தர் மன்னித்திருக்கிறார். అలల మధ్య వచ్చినటువంటి ఏక శిష్యుల్ని దేవుడు బలపరిచెను. அந்த மத்தியில் அந்த
బలపడుతున్నారు. అయితే కానీ ఒకటి మనం ఇక్కడ గమనించాలి. ஆனால் நாம் ஒன்றை நீங்க கவனிக்க అయితే ఈ வேண்டும். బుద్ధి లేనటువంటి యొక్క కన్యకల్ని దేవుడు ఎంత మాత్రము కూడా మన్నించలేదు. அந்த புத்தி இல்லாத கன்னிகைகளை இயேசு ஒரு நாளும் மன்னிக்கவில்லை. వాళ్ళు ఎటువంటి వాళ్ళకి సహాయం కూడా వాళ్ళు పొందలేకపోయిరి. அவர்கள் எப்படிப்பட்ட உதவியை பெறாமல் போனார்கள். బుద్ధి లేనటువంటి కన్యకలు దేవుని యొక్క కృపను పొందలేకపోయిరి. அந்த புத்தி இல்லாத கன்னிகைகள் கர்த்தருடைய கிருபை பெறாமல் దేవుని యొక్క సహాయమును పొందలేకపోయిరి. தேவனுடைய உதவி பெறாமல் போனார்கள். దేవుని యొక్క బిడ్డ దేవుని అతి త్వరగా కృప ద్వారము మూయబడి ఉన్నది. அது சீக்கிரத்தில் கிருபையின் வாசல் அடைக்கப்பட போகிறது. తర్వాత దేవుని నుండి మనం ఎటువంటి సహాయమని మనం కృప ఈ భూమి మీద నుండి ఎత్తబడుతుంది. அப்பொழுது கிருபை அந்த பூமியிலிருந்து எடுத்துக்கொள்ளப்படும். దేవుని యొక్క రెండో రాకడలో నోవా కాలములో భూమి మీద అనుగ్రహించబడినటువంటి ఆ కృప దేవుని యొక్క రెండో రాకడలో ఈ భూమి మీద నుండి ఎత్తబడుతుంది. அந்த நோவின் காலையிலே அழைக்கப்பட்ட அந்த பேழை போலவே கர்த்தருடைய வருகையில் இந்த பூமியிலிருந்து அந்த கிருபை எடுத்துக்கொள்ளப்படும். ఆ కృప పోయిన తర్వాత ఆ కృప ఎత్తబడిన తర్వాత దేవుని నుండి మనం ఇప్పుడు ప్రభువా నేను బలహీనరాలను ప్రభువా నాకు సహాయం చేయండి. దేవుని యొక్క కృప దేవుని యొక్క సహాయం మనకు దొరుకుతుంది. అయితే కృప ద్వారము మూత వేయబడిన తర్వాత దేవుని నుండి ఎటువంటి సహాయము కూడా మనం పొందలేము. பாருங்கள், இப்பொழுது கர்த்தாவே நான் பலவீனமாய் இருக்கிறேன், எனக்கு உதவி செய்யும் என்று கேட்கும்போது அவருடைய கிருபை நமக்கு நம்மை தாங்குகிறது. ஆனால் அந்த நாட்களிலே கர்த்தருடைய வருகை வந்து போன பிறகு கிருபை வாசல் அடைக்கப்பட்ட பிறகு நமக்கு எப்படிப்பட்ட கிருபையும் நமக்கு கொடுக்கப்படாது. కావున ఈ కృపా కాలంలోనే దేవుని యొక్క కృపని కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలి. இந்த கிருபை காலத்தை தானே கிருபைக்காக நம்ம பிரயாசப்பட வேண்டும், அதை பெற்றுக்கொள்ள ఆ வேண்டும். కృపని మనము ఆ కృప మీద మనం నిలబడాలి. அந்த கிருபை மீது நாம் நிற்க வேண்டும். యేసు ప్రభు నిశ్చయముగా ఆయన ప్రత్యక్షము కానై ఉన్నాడు. அவர் இயேசு நிச்சயமாய் அவர் வெளிப்பட போகிறார். ఆయన ప్రత్యక్షతలో మనల్ని కొనిపోబడేది కూడా ఆ యొక్క కృపే. அவர் இயேசு வெளிப்பட போது நம்மை கொண்டு போது அவருடைய கிருபையாய் இருக்கிறது. ఆ యొక్క దినమున కొరకు దేవుని యొక్క కృప మీద మనం ఆధారపడి మనము జీవించి ఆయన రాకడలో ఎత్తబడేటకు దేవుడు మనందరికీ సహాయం చేయుదురు గాక. அந்த நாள் வரைக்கும் அவருடைய கிருபையை நம்மை தாங்கி அவர் நடத்துவதற்கு கர்த்தர் எல்லாருக்கும் உதவி செய்வாராக. సమర్పించుదుము గాక. నన్నల్లి నీవు భరవస విడిరి